గ్లోబ్ న్యూస్ 24/7 వార్తలకు స్వాగతం. నిర్మల్ జిల్లా ఏప్రిల్ 27 తేదీన బీఆర్ఎస్ పార్టీ రథోత్సవ వరంగల్ సభ పోస్టర్లను కుబీర్ మండల అధ్యక్షులు వెన్నెల అనిల్ ముధోల్, బీఆర్ఎస్ పార్టీ సామాన్య కమిటీ సభ్యులు డాక్టర్ కిరణ్ కోమ్రేవర్, మండల నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో పోస్టర్లు విడుదల చేశారు. మండల కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి 27వ తేదీన రథోత్సవ వరంగల్ సభ గురించి చర్చించి సభ విజయవంతం చేయాలని ఈ సమావేశానికి రాష్ట్ర మార్క్ ఫైట్ డైరెక్టర్ రేకుల గంగాచరణ్, ఉద్యమకారులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, గ్రామాల అధ్యక్షులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభిప్రాయం తీసుకొని ముందుకు పోతేనే దాని మనగడు ఉండాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఇంకా ప్రకటనగా చెప్పాలంటే మీరు రాజనాయకత్వం చెప్పుర్రి, మీ మీద ఒక నమ్మకంతో మీకు చెప్తున్నామన్నా. ఈ 27 తర్వాత ఈ ప్లీనరీ తర్వాత ఇప్పుడు బిజీ ఉండొచ్చు, ఈ ప్లీనరీ తర్వాత ఒక్కసారి మా కుబీర్ మండల నాయకుల కష్టాలు ఏమో ఒకసారి కేటీఆర్ చెప్తాం. ఎందుకు చెప్తామని అనుకుంటున్నామంటే ప్రతిసారి వెనుకోటు వచ్చి మాకు ఏ స్టేజ్ ఉంటాం అదే స్టేజ్ ఉంటున్నారు కాబట్టి ఇదంతా బాధ. అదే మేము రాజనాయకత్వం చెప్పుకుంటే అంటే ఈ ఉన్న వాళ్ళకు కూడా ప్రయారిటీ దొరుకుతుందని చెప్పేసి, ఇక్కడ ఉన్న వాళ్ళు గట్టిగా అవుతారని చెప్పేసి అన్న 10 రోజుల నుంచి ఎవరు లేరు మా దగ్గర. ఇప్పుడు ఇలా ఉన్నట్లు బిజినెస్ మ్యాన్ లేరు, కార్యకర్తలు లేరు, కాంట్రాక్టర్ లేరు, లేరు, అందరూ ఒరిజినల్ కార్యకర్తలు, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు. వాళ్ళు ఏమి ఆశించలేదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక్కరికొకరు కాంగ్రెస్ పార్టీ అది ఇందాలకే పార్టీ పెట్టుకొని తిరిగిన వాళ్ళు తప్పితే ఇప్పటికి ఎవరికి ఒక రూపాయి పెట్రోల్ కూడా మీటింగ్లో అంటే అలా కష్టాలను మీరు ఒక్కసారి మనసులో చేసుకొని రాజనాయకత్వం చెప్తారని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తాను. అదేవిధంగా మనం గత మీరందరూ కూడా ఒక సైనికుల్లాగా ప్రతి ఒక్కరు ఒక కేసీఆర్ లాగా పనిచేసినప్పుడే మన యొక్క రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అన్నారు. కాబట్టి మనమందరూ కూడా ఎందుకోమంటే ఎవరికెవరు తక్కువ గారు, మనం ఉన్నాం, మనతో వచ్చిన వాళ్ళు పర్లేదు, ఒక్కరికైనా పర్లేదు, మనం కన్విన్స్ చేయండి. వాడు వేస్తే మనం ఆ స్టేజ్ కూడా లేవు, అంటే పక్క వాడికి చెప్పే స్టేజ్లో కూడా లేవు. మనం ఎందుకోసం మనకు వస్తున్నదిగా ప్రతిఫలాలు అందుతున్నాయిగా అని చెప్పేసి ఇంతకు ముందు ఇంకా అందరూ అనే వాళ్ళు ఏమైనా కూర్చున్నప్పుడు అపోజిషన్ పార్టీ అన్నాడు కేసీఆర్ ఇంట్లోకెళ్ళి ఇస్తున్నాడు అని చెప్పేసి. అవు భయ్, కేసీఆర్ ఇంట్లోకెళ్ళి ఇవ్వలే, మేము ఇలా నిర్భయంగా చెప్తాం. మేము కేసీఆర్ ఇంట్లోకెళ్ళి ఏది కూడా ఇవ్వాలి, పబ్లిక్ అమౌంట్ ఇచ్చి. మరి మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు భయ్? మీ ఇళ్ళకెళ్ళి ఇస్తలేరు కదా, మరి మా యొక్క డబ్బే కదా. మరి మీరు దాన్ని ఇంతకుముందు ఏదైతే సంక్షేమ పథకాలు మీరు చెప్పినారో, మేము మా యొక్క కేసీఆర్ గారు చెప్పిన మా ప్రభుత్వాలు చేసిన పథకాలు అవసరం లేదు. మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలలో 420 హామీస్ ఏమి ఇచ్చారో అవిటిని అమలు పరచండి కదా. ఒక ఫ్రీ బస్ తప్పితే మనకి ఏం కనిపిస్తుంది వాళ్ళు చెప్పండి ఒకసారి. రేషన్ కార్డు అన్నారు, ఎందుకంటే రేషన్ కార్డు వచ్చిన కొత్త రేషన్ కార్డు చెప్పండి ఒకసారి. సన్న బియ్యం అంటున్నారు, ప్రతి దగ్గర సన్న బియ్యం సగం మంది సన్న బియ్యం వస్తుంది, సగం మంది దొడ్డు బియ్యం వస్తుంది. ఆ బియ్యం ఎలా ఉందో మనం చూస్తున్నాం. మనం అంటే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు వేరే పార్టీ కార్యకర్తలకు అందజేసి అలా నాయకత్వం పెంచుకొని వాళ్ళు రోడ్ బ్యాంక్ పెంచుకుంటున్నారు. మరి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులకు ఏమందుతున్నారు? మరి ఎందుకోసం పనిచేయాలి? అంటే ఇలా కష్టపడి పనిచేస్తున్నాం, వీళ్ళ పార్టీలలో ఇలా పక్క పార్టీల ద్వారా వాళ్ళకు ఢీకొట్టి పనిచేస్తూ ఉన్నాం ఈరోజు. ఎందుకంటే అధికారం రావాలా, ఈ ప్రజలకు అందించాలి, ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుంది, ప్రజలకు ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పేసి ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం. కాబట్టి ఇట్లా జరగకుండా అన్న కిరణ్ గారు, మీరు ఎవ్వరికి మీకు మీ వెంటనే వీళ్ళందరూ ఉంటారు పాపం. ఇప్పుడు ఇంతే మా బాబుస్వామి గారు ఓన్లీ ముఖ్య కార్యకర్తలు అంటే కింద వచ్చారు, ఇక మొత్తం కార్యకర్తలు అంటే ఇదంతా అట్లా ఉన్నారు మన దగ్గర. ఇప్పుడు ఖాళీ తట్టుతే చాలు, మనం కార్యకర్తలు రెడీగా ఉన్నారు. కానీ వాళ్ళని ఉపయోగించుకుందాం. తప్పకుండా మీ నాయకత్వం పనిచేస్తారు, మీరంతా మేము కూడా పనిచేస్తాం. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు తీసుకుపోతారని ఇప్పుడు జరిగే ఏదైతే ప్లీనరీ ఏదైతే 27 తారీఖు నాడు ఉందో దాన్ని తప్పకుండా మీరు ఏ విధంగా అయితే మీకు పార్టీ ఆదేశించిందో ఆ ప్రకారం మాకు చెప్పండి. మేము తప్పకుండా ఆయాసాలకు గురవుతాం. అప్పుడే ఎన్నో కష్టాలు కూర్చుకున్నాం ఇదంతా.